M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రి అనాదిగా మోసపోతూనే ఉంది. ఈ రాజమండ్రిలో గత 25 ఏళ్ళగా ఏ స్థితిలో అయితే ఉందో ఈరోజు కూడా అదే పరిస్థితిలో కొనసాగుతుంది. నాయకులు మారుతున్నారు, రాజకీయ పార్టీల వాగ్దానాలు ఇష్టానుసారం ముందుకు నడిపిస్తున్నారు. ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేర్చేటటువంటి నాయకుడు లేడు, అలాంటి ప్రభుత్వాలు రావడం లేదు. ఉదాహరణకి ఈ రాజమండ్రిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో పూర్తిగా నేతలకి సరైనటువంటి దృష్టి లేకపోవడం దురదృష్టం. ఈ రాజమండ్రిలో రైల్వే విడిభాగాల పరిశ్రమని నెలకొల్పమని మనం అనేక సార్లు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తులు చేసాం. ఈ రాజమండ్రిలో రైల్వేకి సంబంధించినటువంటి బోల్డ్ విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రభుత్వ భూములు చాలామంది కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములు కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ప్రభుత్వ అధికారులు సాక్షిగా దర్జాగా దోచుకుంటున్నారు. ఇలాంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒక సముదాయంగా నిర్మాణం చేపట్టమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సూచించడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్ భవనాల్లో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రాజమండ్రి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలతో ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీ చేయించి అద్దె భవనంలోకి వెళ్ళి ప్రైవేటు వ్యాపారానికి ప్రభుత్వ కార్యాలయాన్ని అప్పచెప్పి సిగ్గులేనటువంటి నేతలుగా కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా చేయడానికి సుమారు ₹1 కోటి పైన చేతులు మార్చుకున్నారు. ఎంత సిగ్గుమాలినటువంటి చర్య అంటే ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఓ ప్రైవేట్ వ్యాపారానికి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యపు చర్య అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించి అలాంటి నాయకులకు గుణపాఠం చెప్పాలి. అలాగే ఈ రాజమండ్రిలో రోడ్లు సరైనటువంటి రోడ్లు లేవు, కాలువలు లేవు, త్రాగునీరు లేదు, మురుగునీరు తాగుతున్నాం, దానికి పన్ను కడతాం. అసలు శానిటేషన్ లేదు, మెరుగైనటువంటి పారిశుద్ధ్యం లేదు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలు లేవు, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం లేదు, ప్రభుత్వ కార్యాలయాల్లో చెయ్యి తడపందే, అవినీతి లేనిదే ఎవరు ఏ పని చేయరు. ఏ మొహం పెట్టుకొని ఈరోజు నేను పోటీ చేస్తానని జగన్ పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి సిగ్గు లేకుండా రాజమండ్రికి మీరు నాయకులను చెప్పుకోవడానికి సిగ్గు లేదా? ఈ రాజమండ్రిలో నిరుద్యోగ యువతకి మీరు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి? ఉద్యోగ అవకాశాలు ఏమైనా మెరుగుపరిచారా? వలసలు లేనటువంటి పరిస్థితులను కల్పించారా? 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు జరిగితే ఆ పుష్కరాలకు కేటాయించేటటువంటి నిధుల్లో మీరు 80% దోచుకుంటున్నారు. మళ్ళా 12 ఏళ్ళకి ఒక ఫౌంటైన్ లాంటిదో ఏదో ఒక చిన్న అభివృద్ధి చూపిస్తారు. ఆ అభివృద్ధి కూడా పూర్తిగా నిర్వీర్యం, అవినీతితో కూడుకున్నటువంటిది. అందుకని ఈ రాజమండ్రిలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలు బహిష్కరిస్తారు. ఈ రాజమండ్రి అభివృద్ధి, రాజమండ్రి భద్రత, రాజమండ్రి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజమండ్రి ప్రజల్లో ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు వస్తాం. ఖచ్చితంగా రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే ఈ రాజమండ్రి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. గోదావరి జలాలు పూర్తిగా సంరక్షిస్తాం. పరిశుభ్రమైనటువంటి త్రాగునీరుని ప్రతి ఇంటికి చేర్చే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అలాగే ఓటు అడిగేటటువంటి అర్హత కలిగినటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా ఈ రాజమండ్రిని దోచుకునేటటువంటి ఆలోచనల నుంచి విరమించుకొని ఈ రాజమండ్రిలో ఖచ్చితంగా మీ యొక్క తప్పుల్ని ఖచ్చితంగా ఎండగట్టడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.